దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సృష్టికర్తమైన దేవుడము, నిరంతరము కోట్ల కొలది దూతలు మిమ్మును స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉండగా నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలముగా ఇంతవరకు మీ నామమును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చారు. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములకు అవసరమైన మాటలు ఆత్మదేవ మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. మేము ఎక్కడైతే మీ చిత్తాన్ని మేము సంపూర్ణంగా చేయలేకపోతున్నామో ఆయా పరిస్థితులలో మీరు మమ్మలను బలపరిచి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మలను ప్రోత్సహించి మేము సరిదిద్దుకోవలసిన విషయాలు సరిదిద్దుకొని సంపూర్ణంగా మీ వాక్యానికి నాయన మీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుని పరిపూర్ణంగా మీ మార్గంలో నడవడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మమ్మలను ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకుని మాతో మాట్లాడండి, దర్శించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా మీ నామ మహిమార్థమే జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొన్ని పారాడాక్సెస్ అంటారు వాటిని. నిజానికి మనం అవి మాట్లాడుకునేటప్పుడు చాలా వ్యతిరేకమైన పదాలుగా కనిపించవచ్చు. వాటి గురించి ఆలోచించేటప్పుడు ఇదేంటి ఇలా రాయబడింది అని అనిపించవచ్చు, కానీ అవి వాస్తవాలు మాత్రమే. దేవుడు ఏవే సత్యాలు బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచాడో అన్నది మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 7 రకాలైనటువంటి అమూల్యమైన మాటలు, పారాడాక్సెస్ అంటారు, వాటిని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దానికంటే ముందుగా యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు బైబిల్ గ్రంథం నుండి చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుని మార్గాలు, దేవుని యొక్క ఆలోచనలు మానవుని మార్గాల కంటే ఉత్తమమైనవి, చాలా ఉన్నతమైనవి. మానవ కోణంలో ఆలోచిస్తే దేవుని మార్గాలు మనకి అంతుపట్టవు. వాటిని అర్థం చేసుకోవడం, ఆలోచించడానికి, వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకి ఎప్పటి సాధ్యం కాదు. దేవుడే తనను గురించి తాను మనకు బయలుపరచాలి, దేవుడే మనకు తెలియచేయాలి, లేకపోతే ఆయనను పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. ఇక్కడ మనకు అర్థం కావడానికి గ్రంథకర్త ఏం రాయించాడనంటే, ఆకాశాన్ని భూమిని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు, అంటే దేవుని యొక్క మార్గాలు అంతకంటే ఉన్నతంగా ఉన్నాయి. భూమి కంటే ఆకాశం కంటే ఎంతో ఉన్నతముగా, అవి ఎంతో అత్యున్నతమైనవిగా ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మరొక మాట ఏంటంటే, లూకాసు వార్త 16వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ ఆఖరి మాట చూడండి. మనుషులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టిలో అది ఎలాంటిదన్నమాట? అసహ్యమైనది. మనుషులందరూ కూడా చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, వావ్ అని అనుకునేటువంటి, అబ్బా అని అనుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దృష్టికి చాలా నీచమైనవి, అసహ్యమైనవి. ఉదాహరణకి, ఒకవేళ ఒక వ్యక్తి బాగా లంచాలు తీసుకుని మోసాలు చేసి కోటీశ్వరుడు అయిపోయాడు అనుకుందాం. ప్రపంచం ఏమంటుంది అలాంటి వ్యక్తిని చూసి? వావ్, అబ్బా
చాలా గొప్పవాడైపోయాడు అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనుషుల దృష్టిలో గొప్పగా ఎంచబడేటువంటి, ఒకవేళ బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాటి గురించి దేవుని వాక్యం చెప్తున్నాడంటే చిచ్చి అని అంటున్నాడు అనమాట. అంటే అవి చాలా నీచమైనవి, అసహ్యమైనవి. మనుషులు వాటిని గొప్పగా ఎంచుకోవచ్చు, ఘనమైన వాటిగా ఎంచుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం వాటిని తక్కువగా ఎంచుతున్నాడు, వాటిని అసహ్యించుకుంటాడు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ఒక మాట ఏంటంటే దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనల కంటే ఉన్నతమైనవి. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవి. చాలా ఉన్నాయి, పారాడాక్సెస్ అంటారు. వాటిని ఒక 7 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే సంతోషించాలంటే దుఃఖించాలి. సంతోషించాలంటే దుఃఖించాలి. ఇది ఆనందంగా ఉండాలంటే ఏడవాలి. వింతగా లేదండి? కానీ లోకంలో ఎవరైనా ఏడ్చేవారిని మంచివారు అంటారా, ధన్యులు అంటారా? అనరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు. లోకం ఏమంటదనంటే బాగా త్రాగి తందనాలటి సంతోషించి ఆనందించే వారి గురించి వాళ్ళ ద్వారా జీవితం అంటే అని అంటారు కదండి. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. అయితే లోకానికి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులకు, దేవుని మార్గాలకు అన్నీ కూడా ఎప్పుడు భిన్నమైనవిగానే కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే మనం సంతోషించాలనంటే దుఃఖించాలి. జాగ్రత్తగా వినండి ఈ మాట. ప్రతి ఒక్కరూ ఏడవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏడవాలి. ప్రతి ఒక్కరూ తమ పాపాలను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి, వారు చేసినటువంటి అతిక్రమాలను బట్టి భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఏడవాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఏడవకపోతే ఒకనొక టైం వస్తుంది ఎల్లప్పుడూ ఏడవాలి. ఎక్కడ? నరకంలో. ఇప్పుడు ఏడవకపోతే, ఇప్పుడు తమ పాపముల నిమిత్తము దుఃఖపడకపోతే, పశ్చాత్తాపడకపోతే, విడిచిపెట్టకపోతే ఎల్లప్పుడూ ఏడవాలి. అందుకనే అక్కడ సంతోషించాలంటే ఇక్కడ దుఃఖపడాలి. అది వాక్యం చెప్తుంది. కాబట్టి గమనించండి, నరకానికి వెళ్ళిపోయినటువంటి చాలామంది కూడా అక్కడ భయంకరమైనటువంటి పండ్లు కొరకటం, ఏడుపు ఉంటుంది. ఎక్కడ? నరకంలో కదా. పండ్లు కొరుకుతూ ఉంటారు. ఎందుకు పండ్లు కొరుకుతారు చెప్పండి? ఎప్పుడు సర్వసాధారణంగా మనం పండ్లు కొరుకుతాం? ఎప్పుడు కోపం వస్తుంది మనకి. కోపం వచ్చినప్పుడు కదా, ఉద్రేకం వచ్చినప్పుడు అని చెప్పని మనం కోపపడతాం. నరకానికి వెళ్ళిపోయినటువంటి చాలామంది కూడా పండ్లు కొరుకుతారంట, ఏడుస్తారు భయంకరంగా. ఇంతేనా మా జీవితం, ఇక్కడ భయంకరమైనటువంటి యాతన అనుభవించాలా, ఇంకా తప్పించుకునే దారి లేనే లేదా, ఇది ఎల్లకాలం కూడా ఎక్కడ మేము ఇలా ఉండాలా అని చెప్పని పండ్లు కొరుకుతూ ఉంటారు. అక్కడ తప్పించుకునే దారి అక్కడ లేదు. ఎందుకో తెలుసా? ఎవరి మీద పండ్లు కొరుకుతారు? దేవుని మీద. అంతేకాదు తమని మీద తామే పండ్లు కొరుకుతూ ఉంటారు. ఎందుకని? మేము దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మేము ఎందుకు పోగొట్టుకున్నాం, దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాలను మేము ఎందుకు దుర్వినియోగం చేసుకున్నాం. దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు తన వాక్యాన్ని వినిపింప చేశాడు, దేవుడు తన సందేశాన్ని, తన మార్గాలను మాకు తెలియచేశాడు, కానీ మేము దానిని దుర్వినియోగం చేసుకున్నామని చెప్పని పండ్లు కొరుకుతూ ఏడుస్తూ ఉంటారంట. జాన్ బనియన్ అని ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. అయితే ఆయన చెప్పినటువంటి మాటలో ఒక మాట ఏం చెప్పాడనంటే, నరకంలోనంట, మీరు గమనించండి, జాగ్రత్తగా వినండి, నరకంలో 10,000 సంవత్సరాల తర్వాత, చాలా జాగ్రత్తగా వినాలి, 10,000 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఒక అరగంట ఇంటర్వెల్ ఉంటుంది అని అంటే గనక ఆ 10,000 సంవత్సరాల కోసం ఆతృతతో ఎదురు చూస్తారంట. కానీ విచారకరం ఏంటో తెలుసా? అక్కడ ఇంటర్వెల్స్ ఉండవు. నరకంలో ఇంటర్వెల్స్ ఉండవు. ఎప్పుడు కూడా కాలుతూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక మాట నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మన జీవితంలో ఉందా ఎలాంటి అనుభవం? ఎప్పుడైనా మనం చేసిన తప్పుల నిమిత్తం, మనం చేసిన పాపాలతో ఏడ్చి మొర్రపెట్టి కన్నీరు కార్చి హృదయాన్ని చింపుకుని, ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను పనికిమాలిన పనులు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పని దేవుని దగ్గర ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ ఏడవకపోతే గమనించాలి, ఎల్లప్పుడూ ఏడవాల్సి వస్తుంది.
ఇప్పుడు ఏడవకపోతే. కాబట్టి ఏది బెటర్ చెప్పండి? ఏది బెటర్? ఇప్పుడు ఏడవడం మంచిదా, ఎల్లప్పుడూ ఏడవడం మంచిదా? ఇప్పుడు ఏడవడమే మంచిది. కాబట్టి బైబిల్ చెప్పే బోధ ఏంటంటే, శాశ్వత కాలం దేవుని రాజ్యములో సంతోషించాలి, ఆనందించాలంటే భూమి మీద ఉండగానే మనం దుఃఖపడాలి. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రతిదినం మనం మారు మనసు పొందుతూ ఉండాలి. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది అని అంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అంటే మనము దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడితే, మనం ప్రభు దగ్గర కన్నీరు కార్చి ఏడ్చినట్లయితే రక్షణార్థమైనటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి ప్రభు అనుగ్రహించబోతున్నాడు. సంఘాల్లో బోధించబడాల్సింది ఏంటనంటే, చాలా సంఘాల్లో, సార్వత్రిక సంఘాల్లో జరిగేది ఏంటంటే విశ్వాసం గురించే ఎక్కువగా బోధ జరుగుతూ ఉంది. విశ్వాసం ఉంచండి, దేవుడి కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచండి, దేవుడి నమ్మకం ఉంచండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇదే బోధ జరుగుతుంది. కానీ ఒక్క మాట సత్యం ఏంటో తెలుసా? కేవలం విశ్వాసం గురించి మాత్రమే కాదు సుమా, మారు మనసు గురించి కూడా సమాంతరంగా బోధించబడాలి. ఎందుకనంటే విశ్వాసము ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడు. మన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు మాత్రమే నిత్య రాజ్యానికి వెళ్తామనేటువంటి మాటలు, విశ్వాసము మారు మనసు రెండు సమాంతరంగా బోధించబడాలి. కానీ సార్వత్రిక సంఘాల్లో ఏం జరుగుతుందనంటే విశ్వాసం గురించి మాత్రమే ఎక్కువగా బోధించబడుతుంది. మారు మనసు గురించి కానీ, పాపాన్ని ఖండించి కానీ, పాపమును ఒప్పుకోవాలని కానీ, పాపాన్ని మారు మనసు పొంది దాన్ని పశ్చాత్తాపడి దేవుని దగ్గర దాన్ని విడిచిపెట్టాలి అన్న సువార్త సత్యము నేటి దినాల్లో సంఘాల్లో కరువైపోతూ ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని దగ్గర ఏం చేయాలంటే మన పాపము నిమిత్తం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనము దానిని సరిదిద్దుకోవాలి. కాబట్టి ఒక మాట ఏంటంటే, మనం సంతోషించాలంటే ఏం చేయాలి? దుఃఖపడాలి. సంతోషించాలంటే దుఃఖపడాలి. అది మొట్టమొదటిది. ప్రభు ఏమన్నాడంటే, మరొక మాటను చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 1-5 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయోములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, అక్కడ వర్షం పడుతుందని చెప్పని గోపురం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారండి. ఆ చాటు నిలబడ్డారు. అది కూలి పడిపోయింది. 18 మంది చచ్చిపోయారు. అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వాళ్ళకి అలా జరిగిందని అనుకుంటున్నారు. కాదు అని ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు మారు మనసు పొందకపోయినట్లయితే అలాగే మీరు నశిస్తారు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితం అన్నది ప్రతి దినము కూడా మనం మారు మనసు పొందాలి. బాప్తిసం పొందిన మొట్టమొదటి దినాల్లోనే మారు మనసు పొందడం కాదు, ప్రతి దినం ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం మనం పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా, ఒకవేళ ఎక్కడైనా మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన పనుల ద్వారా ఎక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి పడిపోయినప్పటికీ కూడా ప్రతిదినం మనం కడుక్కుంటూనే ఉండాలి. దేవుని దగ్గర శుద్ధి చేయబడుతూ ఆయన ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్పాడు. ఆయన ప్రవేశింపలేరు అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నిశ్చయముగా అనే మాట ప్రభువే మాట్లాడాడు. 76 సార్లు కొత్త నిబంధనలో మాట్లాడాడు. అది కూడా ఏదైనా మాట చెప్పినప్పుడు ప్రజలు అంగీకరించడానికి అభ్యంతరంగా ఉన్న సందర్భాలలో నిశ్చయముగా నేను చెప్తున్నాననే మాటను వాడాడు. అంటే ఇది ఖచ్చితంగా అంగీకరించి తీరాలి అన్నట్టుగా ప్రభు నిశ్చయంగా నేను చెప్తున్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తానంటే ప్రతి దినము మన విశ్వాస జీవితంలో ఏం కలిగి ఉండాలి? మారు మనసు అనేది మనకు అలవాటు చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, సంతోషించాలంటే ఏం చేయాలి? దుఃఖపడాలి. సంతోషించాలంటే దుఃఖపడాలి. ఒకవేళ ఇప్పుడు దుఃఖపడకపోతే ఎల్లప్పుడూ కూడా దుఃఖపడాలి నరకంలో. కాబట్టి ఏది బెటర్? ఇప్పుడే దుఃఖపడడం చాలా మంచిది.
రెండవది ఏంటంటే జీవించాలంటే మరణించాలి. వింతగా లేదా? జీవించాలంటే మరణించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలుగును? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడనంటే, ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే గనుక వాడు సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ సర్వసాధారణంగా దేనికి సూచనగా కనపడుతుంది అని అంటే, సిలువ మోసుకుంటూ గనక వెళ్తున్నట్లయితే ఏం చేస్తారు? ఆ సిలువ మీద వాళ్ళను సిలువేసేస్తారు, చంపేస్తారు. సిలువ మీద వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు ప్రభువేమంటాడనంటే, ఎవరైనా నన్ను వెంబడింపాలి అని అనుకున్నట్లయితే సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. దాని అర్థం ఏంటనంటే, సిలువ మోసేటువంటి వారిని ఎలాగైతే తీసుకుని వెళ్ళి సిలువ మీద చంపేస్తారో, ప్రతి క్రైస్తవుడు కూడా ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా సిలువనెత్తుకుని వెళ్ళడం అంటే అర్థం ఏంటనంటే, అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడని ప్రభువే చెప్పాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే గనక వాడు దాన్ని రక్షించుకుంటాడు. దేన్ని రక్షించుకుంటాడు? నిత్య దీవాన్ని దానిని కాపాడుకోగలుగుతాడు. ఒకవేళ తన ప్రాణాన్ని భూమి మీద కాపాడుకున్నట్లయితే పరలోకాన్ని వాడు పోగొట్టుకుంటాడు. రష్యాలో ఇంతకుముందు అంటే కమ్యూనిస్ట్ దేశంగా ఉండేది రష్యా, రొమేనియా, ఈ దేశాలన్నింటిలో కూడా ఎక్కువగా కమ్యూనిజం చాలామందిలో ఉండేది. ఎవరు కూడా ప్రభువుని నమ్ముకున్నా సరే ప్రభువుని అంగీకరించినా ఒప్పుకునేవారు కాదు. ఇలా కూర్చుని ఆరాధన చేసుకోవడానికి ఉండేది కాదు. అక్కడక్కడ సీక్రెట్గా చిన్న చిన్న గదుల్లో లేక సీక్రెట్ ప్లేసుల్లో బేస్మెంట్లోకి వెళ్ళిపోయి ఏదో పార్టీ చేసుకుంటున్నాం అన్నట్లుగా కూర్చుని బైబిల్ చదువుకుని వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పట్లో రష్యాలో ఒక వాస్తవం జరిగింది. ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, బైబిల్ చదువుకుంటున్నారు ఇద్దరు కలిసి. టక్ 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 అని చెప్పని బూటు శబ్దం వినబడింది. వాళ్ళకి అర్థమైపోయింది మిలిటరీ వాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు అని చెప్పారు. వచ్చిన తర్వాత మామూలుగా మనకి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి డోరు మామూలుగా కొడతారు, కానీ మిలిటరీ వాళ్ళు వస్తే టక్ 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 గట్టిగా కొడతా ఉన్నారన్నమాట. వీళ్ళకి భయం వేసేసింది. బైబిల్ ఉంది చేతిలో, మిలిటరీ వాళ్ళు వచ్చేసారు కాబట్టి మనల్ని పట్టుకుంటే చంపేస్తారు. కాబట్టి ఏం చేద్దాం అని చెప్పని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ దాచేద్దామని చెప్పండి, పరుపు కింద దాచేద్దామని చెప్పని అనుకున్నారు. లేదు మిలిటరీ వాళ్ళు వస్తే కనుక మొట్టమొదట వెతికేది పరుపు కిందే వెతుకుతారు, కాబట్టి వద్దు అని చెప్పని ఎక్కడ దద్దాం అని ఆలోచిస్తున్నారు. లోపు డోర్ గట్టిగా కొడతా ఉన్నారు వాళ్ళు. సరే ఆలోచించుకుని ఏం చేశారంటే అటక మీదకి విసిరేసిన తర్వాత డోర్ తీశారు, లోపలికి వచ్చేసారు వాళ్ళు. గన్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో, గన్స్ పట్టుకుని లోపలికి వచ్చేసి అడుగుతున్నారు, మీరు క్రైస్తవులేనంట కదా, బైబిల్ చదువుతున్నారంట కదా అని అంటే, లేదు మేము క్రైస్తవులం కాదని చెప్పాను అన్నారు. చర్చికి వెళ్తారంట కదా మీరంటే, లేదండి ఎప్పుడైనా ఒక్కసారి ఎప్పుడో వెళ్తాం కానీ అప్పుడు క్రమంగా మేము చర్చికి వెళ్ళమండి. మీ దగ్గర బైబిల్ ఉందంట కదా, లేదు ఎందుకని విసిరేశారుగా, లేదు. అప్పుడు తీశారంట, మాస్కలు తీశారంట వాళ్ళు. ఇంతకీ ఎవరో తెలుసా? వాళ్ళ చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు. ఇప్పుడు చెప్పండి మీరు, వాళ్ళు దక్కించుకున్నారా పోగొట్టుకున్నారా? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ప్రభువు ఏమంటున్నాడనంటే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు దాన్ని రక్షించుకోగలుగుతాడు అన్న సత్యాన్ని ప్రభు చెప్పాడు. సమస్య వచ్చినప్పుడే నిలబడినటువంటి భక్తి మాత్రమే నిజమైన భక్తి. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, అంతా సజావుగానే జరిగిపోతుంది అనుకున్నప్పుడు భక్తిలో ఏ ప్రాబ్లం మనకి అనిపించదు. కానీ సమస్య ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిలబడినప్పుడు మాత్రమే నిజమైన భక్తి, లేకపోతే అది నిజమైన భక్తే కాదు. రష్యాలో జరిగినటువంటి మరొక వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కూర్చున్నారు, బైబిల్ స్టడీ చేస్తున్నారు, అందరూ కూడా బైబిల్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి డోర్ ఉందన్నమాట.
డోర్ని మిలిటరీ వాళ్ళు వచ్చి ఒక్క తన్ను తన్నేసరికి, అంటే వాళ్ళకి ఏంటనంటే ఇంత పగడ్బందీగా వాక్యం చదవకూడదు, చర్చలు జరగకూడదు అని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు సీక్రెట్గా వాక్యం చదువుతున్నారు, సంఘాలు నడిపించుకుంటున్నారని కోపంతో మిలిటరీ వాళ్ళు వచ్చి డోర్ని ఒక్క తన్ను తన్నేసరికి ఊడిపడింది. తప్పించుకోవడానికి దారి లేదు, ఎక్కడ పబ్లికే కనబడుతుంది. వాళ్ళు చుట్టూ కూర్చుని బైబిల్ స్టడీ చేస్తున్నారు. దొరికిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ కనుక మీరు ప్రాణాలతో బయటపడాలంటే కనుక ఆ బైబిల్ తీసి ఆ గడప మీద పెట్టాడు ఆయన కమాండరు, దాని మీద ఉమ్ము వేసి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోండి, అలాంటి వాడు బ్రతికించబడతాడని చెప్పాడు. ఒకళ్ళు చూసుకుంటాను, అర్థం కాలేదా నేను చెప్పింది అని అన్నాడు. సరే అని చెప్పని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు బైబిల్ మీద ఉమ్మి వేసి యేసు దేవుడు కాదని చెప్పి వెళ్ళిపోతున్నారు చాలామంది, వెళ్ళిపోయారు చాలామంది. ఒక్క యవనస్తురాలు 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ముసుగు వేసుకున్నటువంటి చున్నీ తీసుకుని బైబిల్ తీసుకుని ఆ ఉమ్ములన్నీ కూడా తుడిచేసి ఇలా గుండెకి హత్తుకుని యేసు ప్రభు నిజమైన దేవుడు, మీరు కూడా నమ్ముకోండి, మీరు కూడా పరలోకానికి వెళ్తారని చెప్తే వాడికి పెద్ద కోపం వచ్చి గన్ తీసుకుని దడ 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 కాల్చి చంపేశాడు. ఆ రక్తపు మడుగులోనే అలా పడిపోయింది. దేవదూతలు వచ్చి ఉంటారు, ఆమెను తీసుకుని వెళ్ళుంటారు. బయటికి వెళ్ళిపోయినటువంటి వారు రక్షించుకోగలిగారా, పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్నారు. ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నా నామము నిమిత్తము అనేకుల మధ్య ఆయనను ఎరగనని గనక మీరు చెప్పినట్లయితే పరలోకంలో దూతల ముందు నా తండ్రి ముందు కూడా మిమ్ముని గురించి నేను సిగ్గుపడతానని ప్రభు చెప్పాడు. ఎవరైతే నా నామము నిమిత్తము ప్రాణం పెట్టడానికి కూడా తెగించి అందరి ముందు నన్ను ఒప్పుకుంటాడో వాడు ఖచ్చితంగా పరలోకంలో దూతల ముందు అందరి ముందు కూడా నేను వారి ముందు ఘనంగా చెప్తాను. మీరు గమనించండి, పరలోకంలో కోట్ల కొలది దూతలు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారందరూ, ప్రభు నమ్మిన వారందరూ కూడా ఆ దేవుని రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ప్రభు కోసం నా కోసం నిలబడ్డాడు, ఈ వ్యక్తి దేవుని కోసం నా నిమిత్తం శ్రమనైనా నిందనైనా భరించడానికి వచ్చాడని అందరి ముందు యేసయ్య మన పేరు ఎత్తి మాట్లాడుతుంటే అది ఎట్లా ఉంటుందండి? పరలోకంలో గర్వంగా ఉండదా? ఈ రోజున ప్రపంచంలో, మన భారతదేశంలో, ఈవెన్ ఆంధ్రాలో కూడా సువార్త ప్రకటించే వారిని చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఏం చేస్తారు? ఒకవేళ సువార్త ప్రకటిస్తే బాధ పెడతారు, మాటలు మాట్లాడతారు, దూషిస్తారు, ఏళన చేస్తారు. ఇంకేం చేస్తారు? ఏం చేస్తారు? చంపేస్తారు. మహా అయితే చంపేస్తారు, ఆఖరిగా చేశారు. ఒకవేళ ఆయన నామము నిమిత్తం మనం చనిపోతే మనం అలాగే ఉండిపోతామా? మన దేహాన్ని ప్రభు లేపుతాడుగా, ఒకరోజు నా లేపుతాడుగా, తిరిగి లేస్తాంగా. ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 10:38 అంటే మీ దేహమును చంపేవానికి మీరు భయపడకండి, మీ దేహమును ఆత్మను కూడా నరకములోనికి పంపించేటువంటి దేవునికి మీరు మిక్కిలి భయపడండి అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మహా అయితే మనుషులు ఏం చేస్తారంటే మన దేహాన్ని చంపేస్తారండి. మనం ఎలాగూ చనిపోవాలి కదా ఒక రోజున. అది ప్రభు నామ నిమిత్తం చనిపోతే కనుక ఆ దేహాన్ని మరలా ప్రభు లేపుతాడుగా, ఆయనతో పాటు ఉండేటువంటి ఆధిక్యతను పొందుకుంటాం. గమనించండి. కాబట్టి ప్రభు నామ నిమిత్తము అవసరమైతే మనం ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉన్నవాడు మాత్రమే పరలోకంలో జీవించగలుగుతాడు. ఇప్పుడు అంటే కాపలా కాసేటువంటి సైనికులు అందరూ ఉంటారు, దేశానికి కాపలా కాసే సైనికులు అందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారంటే అందరూ చనిపోకపోవచ్చు, కానీ నమ్మకమైన ప్రతి సైనికుడు కూడా అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. ఒక మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవులందరూ కూడా చనిపోతారా, హతసాక్షులు అయిపోతారంటే హతసాక్షులు కాకపోవచ్చు, కానీ నిజమైన ప్రతి క్రైస్తవ సైనికుడు కూడా అవసరమైతే ప్రభు కోసం చనిపోవడానికైనా సరే సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉంటాడు. వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ఉండగలుగుతాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 16:24 ఎవడైనను నన్ను వెంబడింపగోనెడలా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను, తన తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టుకోకుండా, అంటే ద్వేషించకపోతే, అంటే ఆయన నామము నిమిత్తం దేవుని వెంబడించడానికి, దేవుని అనుసరించడానికి, దేవుని మార్గంలో నడవడానికి ఎవరు అడ్డొచ్చినప్పటికీ కూడా వారిని కాదనుకుని నన్ను వెంబడించకపోతే వాడు నిత్యరార్థాన్ని పోగొట్టుకుంటాడు అని ప్రభు చెప్పాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. వాడు శద్రకు మేషకు అబేద్నెగోను ఉన్నారండి, ఆ నిలువ పెట్టినటువంటి ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేసేస్తానన్నారు. ఏమన్నారు వీళ్ళు? ఎందుకు వచ్చిన సమస్యనైనా ఒక దండం పెడితే అయిపోయింది కదా, తప్పించుకుంటాం కదా అని చెప్పని చేస్తే ఈ రోజున శద్రకు మేషకు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదు. చరిత్రలో వాళ్ళు కనబడకపోయేవారు,
కానీ మేము నమస్కారం చేయము రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేనే లేదు అని చెప్పారు. అంతేకాదు దేవుని కోసం నిలబడ్డారు. అలా మాట్లాడినందుకు రాజు కోపం వచ్చి అగ్నిగుండాన్ని రెట్టింపు చేశాడు, దాన్ని పెద్ద చేశాడు, వేసేశారు అగ్నిగుండంలో. కలిపేరా వాళ్ళు. ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వెళ్ళారో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి వారిని రక్షించాడు ప్రభు. నేను అంటాను, ఒకవేళ ప్రభు వచ్చి మన ప్రాణాలను భూమి మీద ఎవరైనా చంపుతున్నట్లయితే అడ్డుపడకపోవచ్చు, కానీ పరలోకంలో మాత్రం యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాం. కాబట్టి మీరు చెప్పండి, జీవించాలంటే ఏం చేయాలి? మరణించాలి. మరణించడానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటిది ఏంటి? సంతోషించాలంటే దుఃఖించాలి. రెండవది జీవించాలంటే మరణించాలి. మూడవది పొందాలంటే ఇవ్వాలి. పొందాలంటే ఇవ్వాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభా, నేను పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య దీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. ప్రభు ఏమన్నాడంటే, ఆజ్ఞలను అనుసరించమని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆజ్ఞలను అనుసరిస్తున్నానని చెప్పాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీకున్న ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ఆ యవనస్తుడు మిగుల ఆస్తిపరుడు కాబట్టి అతడు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. గమనించండి, ఇప్పుడు ఆ యవనస్తుడు ఆస్తి గలవాడి కాబట్టి ఆస్తిని వదులుకోలేక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. తన జీవితకాలం అంతా కూడా ఆస్తి అతనితోనే ఉన్నదంటారా? ధనమైనా ఇతన్ని విడిచిపెట్టేస్తుంది, లేకుంటే ఇతనైనా ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలాగూ వదిలేయవలసిన దానిని విడిచిపెట్టుకోకుండా, ఎలాగూ వదులుకోలేని దానికోసం దీనిని ఏమనుకున్నాడు? కాదనుకోలేకపోయాడు. తద్వారా ఏం పోగొట్టుకున్నాడు? నిత్యదేవాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రభు మనకి ఇవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం దేవుని కోసం ఏం చేయాలి? ఇచ్చేవారు మెండాలి. పొందాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. 6వ వచనం నుండి చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని మీ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి పదాలు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోస్తాడు. ఇప్పుడు సపోజ్ మనం ఒకవేళ ఈ పంటల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, 1 ఎకరం పొలం ఒక 50 బస్తాలు పండుతుంది అనుకోండి. దానికి ఎన్ని విత్తనాలు వేస్తాం మనం? ఇప్పుడైతే ఒక 6 కిలోలు 7 కిలోలు ఎంతో వేస్తూ ఉన్నాం. 6 నుంచి 7 కిలోలు కనుక విత్తనాలు వేస్తే 50 బస్తాలు పండుతుంది. 50 బస్తాలు పండిన తర్వాత మరలా ఇంకా దానికంటే ఎక్కువ కావాలనుకోండి, ఆ 50 బస్తాల్లో 1 బస్తా ఖచ్చితంగా మనం విత్తనాలకు ఇచ్చేసేయాలి. ఈ 50 బస్తాలు కూడా ఉంచేసుకుంటే అవి కొంతకాలం నాకు ఉపయోగపడతాయి కదా అని చెప్పని 1 బస్తా ఇవ్వడానికి నిరాకరిస్తే కనుక, ఈ బస్తా ఇచ్చేస్తే ఎందుకు నష్టం కలుగుద్ది కదా, ఎందుకులే ఉంచేసుకుందాం అని అనుకుంటే కనుక, ఆ బస్తా వేయడం ద్వారా వచ్చేటువంటి 250 బస్తాలు అతడు పోగొట్టుకుంటాడు. అంతే కదా. ఒక్క మాట ఏంటనంటే, ఇవ్వడం ద్వారా నిజానికి మనం కొంత లాస్ అవుతున్నాం. ఇవ్వడం ద్వారా మనకి కొంచెం తగ్గుతుంది. ఒక్క మాట ఏంటంటే, ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సనుగు కొనకుండా పిసినితనంగా కాకుండా దేవునికి ఇవ్వండి, అప్పుడు నేను మీకు సమృద్ధిగా ఇస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము ఇచ్చేదానిని బట్టే దేవుడు మనకి సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు.
ఈ ఇచ్చే దాని గురించి మాట్లాడేటప్పుడు అంటే దేవుని పేరట దేవునికి ఆయన సేవకులకు దేవుని పరిచర్యకు అవసరతలు ఉన్న వారికి పేదలైన వారికి అక్కర్లో ఉన్న వారికి ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే గనక దేవుడు మరింతగా ప్రభు మనలను నింపుతూ ఉంటాడు. ప్రభు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలంటేనంటే పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు ఆయనదు ఇచ్చే గుణం కదండి. తండ్రిని దేవునిది ఇచ్చే గుణం. ఆయన ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు ఆయన? మనకేమిచ్చాడు? తన కుమారుని ఇచ్చేశాడు. అరే నా కుమారుని, ప్రియమైన కుమారుని ఇచ్చేస్తే ఎలాగా? ఆయన ప్రాణం పెడతాడు, చనిపోతాడు అని చెప్పని దాచుకున్నాడు అనుకోండి. వద్దు ఇవ్వడం ఎందుకులని దాచుకున్నాడు అనుకోండి, ఏమయ్యే వాళ్ళం? మనం రక్షింపబడే వాళ్ళం కాదు. కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి ప్రభు ఏమంటాడంటే మీరు కూడా అలాంటి ఇచ్చే గుణాన్ని కలిగి ఉండండి. ఇచ్చే గుణం ప్రభుది కాబట్టి అలాంటి గుణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రభువు ఇచ్చే గుణం కలిగినటువంటి వారిని తన వారిని మీరు గమనించండి. మనం ఎలాంటి వారమో మన మనస్తత్వం ఎలాంటిదో అలాంటి వారే మనకు స్నేహితులు అవుతారు. కాబట్టి దేవుడిది ఇచ్చే గుణం కాబట్టి అలాంటి గుణం కలిగినటువంటి వారితోనే దేవుడు స్నేహం చేస్తాడు. వారిని ప్రభు ఏమంటున్నాడంటే ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రభు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రభు ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మరి అందరినీ ప్రేమించట్లేదా? ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ప్రభు కోసం ఇవ్వడానికి ఎవరైతే సిద్ధపడి కలిగి ఉంటారో వారిని ప్రత్యేకంగా ప్రభు ప్రేమిస్తున్నాడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. జిఆర్ క్రో అనేటువంటి ఒక ఆయన ఇలా రాశాడు. ఏమన్నాడంటే ఎలాంటి సందేహం లేకుండా దీనిని జ్ఞాపకం ఉంచుకొనండి, వెదజల్లితేనే విస్తరిల్లేది. దేవునికి మనుషులకు ఇవ్వాల్సిన మనసు కొంతమందికి లేదు కాబట్టి లౌకికంగాను ఆధ్యాత్మికంగాను వారు పేదలుగానే ఉన్నారు. మరొక మాట ఏమన్నాడంటే వారు పేదలుగానే ఉండిపోతారు అని చెప్పాడు. అంటే మనం పేదలుగా ఉండిపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి గల ఒక కారణం ఏమని చెప్తున్నాడంటే ఈయన ఇవ్వడాన్ని బట్టి మాత్రమే మనము మరింతగా దేవుని ఆధ్యాత్మిక స్థితిలో విస్తరిస్తాము అని ప్రభు చెప్పాడు. కష్టం, అప్పులు, పేదరికం వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా అండి? రైతు విత్తాల్సిన సమయంలో విత్తకపోతే పంట వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కోసుకోవడానికి ఏమీ ఉండదు. విత్తినప్పుడు మాత్రమే. కాబట్టి విత్తలేదు కాబట్టి పంట టైంలో ఏమీ సమకూర్చుకోవడానికి ఏమీ ఉండదు. మనము మన పేదరికానికి లేమికి కారణం విత్తలేదేమో పరీక్షించుకుని మనము పేదరికంలో అలాగే ఉండిపోవాలి అనుకునే వారిగా ఉన్నట్లయితే మనం విత్తడం మానేస్తే అలా పేదరికంగానే ఉండిపోతాం. కానీ ఇవ్వడం ద్వారా దేవునిని మనము సంతోషపరుస్తున్నాం, దేవునిని మనము మరింతగా ఘనపరుస్తున్నాం. జాన్ మెకార్థర్ అనే ఒక ఆయన ఏమన్నాడంటే ఇవ్వడం ద్వారా కొన్ని మేలులు కలుగుతాయని చెప్పాడు ఆయన. ప్రభు చేత మనం ప్రేమించబడతాం. మనం ఇక్కడే చదువుకున్నాం, ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడు? ప్రభు ప్రేమిస్తాడు. అంటే దేవుడు ప్రత్యేకంగా మనల్ని ప్రేమిస్తాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఇవ్వడం ద్వారా దేవుని దాతృత్వాన్ని మనం అనుభవిస్తాం. 8 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం కదా, మరొకసారి చదువుదాం. చూడండి, 8 నుండి 11 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సమస్త విధములైనటువంటి కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ ఏంటంటే గమనించండి, మనము ఇస్తూ ఉన్నామనుకోండి, ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? మనం ఇస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకేం చేస్తాడు? ఇస్తూనే ఉంటాడు. ఒక గుంటలో ఉన్నటువంటి నీరుకి ప్రవాహంలో ఉన్న నీటికి చాలా తేడా ఉంటుంది. గుంటలో ఉన్న నీళ్ళు వాడకపోతే అలాగే మురికి పట్టిపోతే, వాసన కొడితే దేనికి పనికిరావు. ప్రవాహంలో ఉన్నటువంటి నీళ్ళు అందరూ వాడుకోవడానికి, త్రాగడానికి పనికొస్తాయి. ఒకవైపు నుంచి దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనము ఇస్తూ ఉన్నామనుకోండి, ప్రభు ఇస్తానే ఉంటాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఒక మాట చదువుదాం చూడండి. 8వ వచనంలో ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అంటే ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు తన కృపను విస్తరింపచేసి కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక పని చేసామండి, ప్రభు కోసం మనం ఇచ్చాము, ప్రభు ఏం చేస్తాడంటే ఇంకా రెట్టింపు ఇస్తాడు. ఎందుకోసం ఇస్తాడు? ఇంకా మంచి కార్యాలు, ఇంకా బెటర్ కార్యాలు, ఇంకా ఉత్తమమైన కార్యాలు, ఇంకా ఎక్కువ చేయడానికి ప్రభు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని దాతృత్వాన్ని మనము అనుభవించాలి అని అంటే మనం గమనించాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను.
ఇవ్వడం అనేది డబ్బు గురించి కాదండి, విశ్వాసానికి సంబంధించింది. డబ్బు గురించి కాదు ఇవ్వడం అనేది. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంటేనే కదా మనం ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత కొంత మనకి తగ్గుతుంది, మరలా తిరిగి నాకు ఇస్తాడు అనే విశ్వాసం లేకపోతే మనం ఇవ్వలేం. కాబట్టి దేవుని మీద మనకి విశ్వాసం ఉంటేనే ఇవ్వగలుగుతాం. కాబట్టి విశ్వాసానికి సంబంధించింది ఇవ్వడం అనేది. ఎంతైతే ప్రభు మీద మనకి విశ్వాసం ఉంటుందో, ఎంతైతే దేవుని మీద మనకు ప్రేమ ఉంటుందో, మనము ప్రభు నిజంగా ప్రేమించే వారమైనట్లయితే, ప్రభు మీద మనకి పూర్తి విశ్వాసం ఉన్నట్లయితే, ఖచ్చితంగా విశ్వాసంతో ప్రభు నాకు ఇస్తాడు, నాకు దయచేస్తాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడు, సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, పొందాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి. ఎల్లప్పుడూ నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవించాలంటే బిగబట్టడం కన్నా వెదజల్లి ఇవ్వడం మంచిది. ప్రభు సన్నిధిలో దేవునికి ఇచ్చేవారిగా ఉన్నట్లయితే రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని, నూతనమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటది? మొట్టమొదటిది, సంతోషించాలంటే దుఃఖించాలి. రెండవది, జీవించాలంటే మరణించాలి. మూడవది, పొందాలంటే ఇవ్వాలి. నాలుగవది, నాయకులు అవ్వాలంటే పరిచారకులు అవ్వాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. నాయకులు అవ్వాలంటే పరిచారకులు అవ్వాలి. తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. మనం ఏమనుకుంటామంటే, నాయకులు అవ్వాలంటే ఏం చేయాలండి? హడావుడి చేయాలి కదా. పోస్టర్లో ఫోటో మనది పెద్దదే ఉండాలి, అన్ని పోస్టర్లో మన పేరే ఉండాలి. మనం పలానా ఊరు వెళ్తున్నామంటే మనకంటే ముందుగా అక్కడ మన బ్యానర్లు పెట్టాలి, మన పేరు ఉండాలి, మన పోస్టర్లో పెద్ద పేరు ఉండాలి, హడావుడి ఉండాలి. ఇది లోక పద్ధతి కదండి నాయకులు అవ్వాలని. నాయకులందరూ కూడా అలాగే కదండి చేసేది. నువ్వు అని పిలుస్తూ ఉంటారు, ఏరా అని చెప్పి పిలుస్తారు. అంటే అందరిని కూడా తక్కువగా చూస్తే వీళ్ళ నాయకులు పైన ఉన్నవారు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అది నాయకత్వం అనుకుంటారు. కానీ ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? మీరు నాయకులు అవ్వాలంటే ఏం చేయాలి? పరిచర్య చేయాలి. లోక పద్ధతికి ప్రభు విధానానికి పూర్తిగా విరుద్ధమైనది. ఇప్పుడు పరిచర్య చేయడం అన్నది మనము అలవాటు చేసుకోగలిగితే గనక ప్రభు ఖచ్చితంగా మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఇప్పుడు పరిచర్య చేయడానికి మనకి అడ్డుపడేది ఏంటి చెప్పండి? పరిచర్య చేయడానికి మనకు అడ్డుపడేది ఏంటి? ఇప్పుడు ఎదుటి వాళ్ళు బ్యాగ్ మోసుకొస్తున్నారండి, వాళ్ళ బ్యాగ్ మోయడానికి, ఎదుటి వాళ్ళు తిన్న ప్లేట్ కడగడానికి మనకు అడ్డుపడేది ఏంటి? ఇగో అడ్డొస్తుంది కదా. అది విడిచిపెట్టగలిగితే, ఇప్పుడు బ్యాగ్ మోసుకొస్తాను బ్రదర్, నేను మోసుకొస్తానండి అని చెప్పని తీసుకుని మోయడం, ఎదుటి వాళ్ళు తిన్న ప్లేట్ తీసి కడగడం, ఇది పరిచర్య చేయడం. ప్రభు చేశాడా లేదా? చేశాడైనా లేదా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను గొప్ప అని పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఈ ఇస్కరియోతు యూదా వీళ్ళు చాలా గొప్పగా అనుకుంటున్నారు. ప్రభు పస్కా రోజున ఏం చేశాడనంటే, ప్రభు బలను ఆచరించిన తర్వాత సర్వలోకాన్ని సృష్టించిన యేసయ్య, ఇది కలుగుగా కంటే సమస్త సృష్టి కలిగింది. అలాంటి గొప్ప దేవుడు ఏం చేశాడంటే, ఒక పళ్ళెం తీసుకున్నాడు, కొన్ని నీళ్ళు తీసుకున్నాడు, నడుముకు టవాలు కట్టుకుని శిష్యుల పాదాలు ఏం చేశాడు? ఆయన కడగాల్సిన అవసరం ఉందా ఆయనకి? లేదు. వాళ్ళలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆ హెచ్చింపు, ఆ గొప్పతనం, ఒకరినొకరు హెచ్చించుకునే మనసును వాళ్ళలో తీసివేయడానికి, అందరూ మనం ఒకటే అని చెప్పడానికి నాయకులు అవ్వాలని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అసలు పరిచర్య చేయడం అంటే ఏంటో ప్రభువే భూమి మీదకి వచ్చి ఆయన చూపించాడు. ప్రభువు ఏమన్నాడు తెలుసా? నిజానికి ఆయన పరిచర్య చేయించుకోవాలి, కానీ ఏం చెప్పాడు తెలుసా? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన పరిచర్య చేశాడు, పరిచర్య చేసి చూపించాడు. కాబట్టి సర్వెంట్ లీడర్షిప్ అంటారు. కాబట్టి ఇది మన విశ్వాస జీవితంలో
మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు వాడుకునే గొప్ప వ్యక్తులు అవ్వాలంటే మనమందరం కూడా దేవుడు మనలను వాడుకునే గొప్ప వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా మనం పరిచర్య చేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేయడం అది ఏ స్థాయికైనా సరే, దేవుని పని కోసం, దేవుని నామము కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు మనము ఎలాగైతే పరిచర్య చేసే మనసును మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. మోషే ఉన్నాడండి. మోషే ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో యువరాజుగా సకల విద్యలన్నీ నేర్చుకున్నాడు 40 సంవత్సరాల వరకు. ఆ ఫరో కుమార్తె ఆయనను కుమారుడిగా దత్తత చేసుకుంది, కావలసిన అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఇంచుమించుగా 20-25 లక్షల మందిని ఈ ఐగుప్తు దేశం నుండి కనాను దేశం తీసుకుని వెళ్ళాలి. కనాను దేశం తీసుకుని వెళ్ళాలంటే వీళ్ళ మాట వినే మనుషులా కాదు, వీళ్ళు అవిశ్వాసం కలిగిన వాళ్ళు, అవిధేయత, తిరుగుబాటు చేస్తారు, సనుగుతారు, రకరకాలుగా వ్యవహరిస్తారు. అలాంటి వాళ్ళని ఒక తాటి మీద నడిపించాలనంటే ఈయనకి ఓర్పు సహనం కావాలి. నాయకుడిగా ఉండాలనంటే ఖచ్చితంగా పరిచర్య చేయాలి. అందుకోసం మోషేకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలోని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? పరిచర్య చేయడం నేర్పించాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఆయన ఉంటూ, గొర్రెల కాపరిగా ఆయన ఆ గొర్రెల మందలను మేపుతూ, గొర్రెలను మేపేటప్పుడు ఏ విధంగా తగ్గింపు కలిగి ఉండాలి, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలన్నది ఆయన 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. తద్వారా దేవుడు గొప్ప నాయకుడిగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభు చెప్పేటువంటి మాట ఏంటనంటే, ఈ రోజున చాలామంది కూడా బాబాలని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. బాబాలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేస్తారా, చేయించుకుంటారా? పరిచర్య చేయించుకుంటారు, చెయ్యరు వాళ్ళు. ప్రభువు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి పరిచర్య చేయించుకోవాలైనా చేయించుకోవాలా, ఆయన చేశాడు. కాబట్టి నాయకులు అవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? పరిచర్య చేయాలి. నాయకులు అవ్వాలంటే పరిచారకులు అవ్వాలి. 5వది, ఘనత కావాలంటే తగ్గించుకోవాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. కాబట్టి లోకం ఏం చెప్తుందనంటే, నిన్ను నీవు గౌరవించుకో. ఒకవేళ నిన్ను నీవు గౌరవించకపోతే నిన్నెవరు గౌరవించరు. నీకంటూ కొంత అహం ఉండాలి అని చెప్తుంది లోకం. మనకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని లోకం చెప్తుంది. కానీ ప్రభు ఏమంటాడంటే, ఘనత కావాలి అని అనుకున్నట్లయితే, హెచ్చింపబడాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? తగ్గించుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి సందర్భం ఏంటనంటే, ఆయన మాట్లాడిన మాటలో, ఒకవేళ ఒక వ్యక్తిని పెండ్లి విందుకి పిలిచారనుకోండి. పెండ్లి విందుకి పిలిచిన తర్వాత పిలిచినటువంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచాడు. మీరు మొట్టమొదట వెళ్ళిపోయి మొదటి సీట్లో కూర్చున్నారు, ఫస్ట్ సీట్లో. తర్వాత సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. ఈలోపు పెండ్లికి పిలిచిన ఆయన మీ దగ్గరికి వచ్చి, బ్రదర్ ఇక్కడ కొంచెం మీకంటే పెద్ద ఆయన వచ్చాడు, కొంచెం ఇక్కడ ఖాళీ చేస్తారా, వెనకాల కూర్చుంటారా అని చెప్పాను అన్నాడు. ఇక తీరని పరిస్థితిలో లేవాల్సి వచ్చింది. లేచేసరికి సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. ఏం చేయాలి? అందరూ చూస్తుండగా తల దించుకుని ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయి మూలను కూర్చోవాలి. అలా కాకుండా ప్రభు ఏం చెప్పాడనంటే, మీరు మొట్టమొదట పిలిచిన తర్వాత వెనక్కి సీట్లో ఎక్కడో కూర్చోనండి. పెళ్ళికి పిలిచిన ఆయన, అరే ఎక్కడ కూర్చున్నారేంటి, ఎక్కడ కాదు మీరు కూర్చోవలసింది, ముందు సీట్లో కూర్చోవాలని చెప్పాను. అందరి ముందు మిమ్మల్ని లేపి తీసుకుని వెళ్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉన్నాడు, అరే ఎంత గ్రేటా ఇతను అని చెప్పాను. మన గురించి మాట్లాడుకోవడం అది గొప్పతనం అని ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు ఘనతను కోరుకోవద్దు, తగ్గింపును కోరుకోండి. తగ్గింపును కోరుకుంటే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకున్న వాడిని ప్రభు ఖచ్చితంగా హెచ్చిస్తాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి తగ్గించుకోవడానికి లేకుంటే విధేయత చూపించడానికి మనలో కొన్ని సందర్భాల్లో, అందరిలోనూ ఉందనుకోండి, అందరిలోనూ కూడా ఈ గర్వం అనేటువంటి లక్షణం ఉంటుంది. అప్పుడప్పుడు ఇది బయటకు వస్తూ ఉంటుంది. గర్వం ఉంటుంది అందరిలో. అది దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని సాన్నిధ్యాన్ని కోరుకోవడం ద్వారా అది అణిచివేయబడుతూ ఉండాలి. లేకపోతే గర్వం అనేది మనలో కనబడినట్లయితే వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, హెచ్చించుకున్నవాడు ఖచ్చితంగా తగ్గించబడదు. ఒక మాట ఖచ్చితంగా చెప్తాను నేను,
గమనించండి, ఒక్క మాట ప్రాముఖ్యమైన మాట, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ఎలాగూ తగ్గించబడాలి, అందరూ ఎలాగూ తగ్గించబడాలి, ఖచ్చితంగా అందరూ తగ్గించబడాల్సిందే. ఎందుకనంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవడానికి ఎవ్వరికి కుదరదు. ఎందుకంటే దేవుని కంటే ఎవరు హెచ్చుగా ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. ఏమన్నాడంటే ప్రభు, నాకు చెందవలసిన మహిమను నేను ఎవ్వరికి చెందనీయను, నాకు చెందవలసినటువంటి ఘనతను నేను ఎవ్వరికి ఇవ్వను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ తగ్గించుకోవాలి, అందరూ తగ్గించబడాలి. మనలను మనము తగ్గించుకుంటే చాలా తేలిక, లాభం కూడా. ఒకవేళ తగ్గించుకోలేదనుకోండి, సమ్మెట తీసుకుని ఒక్కటి కొడతాడు దేవుడు, నేలకు కరిచే విధంగా, అంటే మంచం పట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. మనం తగ్గించుకోకపోతే దేవుడు తగ్గిస్తాడు. సుమా, దేవుడు తగ్గిస్తే అందరికీ కనబడుతుంది. మనల్ని మనం తగ్గించుకుంటే మనకు లాభం కూడా, ఎందుకంటే ప్రభు హెచ్చిస్తాడు కదా. మనల్ని తగ్గించుకోకుండా హెచ్చించుకున్నాం అనుకోండి, దేవుడు తగ్గించాడు అనుకోండి, నష్టం కూడా. ఎందుకో తెలుసా? దేవుని పక్కన పెట్టి ఎవరు హెచ్చిస్తారు మనల్ని? దేవుడే హెచ్చించాలి. కాబట్టి ఏది మంచిదంటే మనల్ని మనం తగ్గించుకోవడం చాలా మంచిది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోవాల్సిందే. మాథ్యూ హెన్రీ అని ఒక ఆయన ఏమన్నాడనంటే, ఘనత, గుర్తింపు అనేది మన నీడ లాంటిది అన్నాడు. నీడను పట్టుకోవాలని ప్రయత్నించండి, అది మనకు దొరుకుద్దా? మీరు నీడను పట్టుకోండి, వెళ్ళిపోతూ ఉంటుంది. అవసరం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, మన వెనకాల వస్తూ ఉంటుంది. ఘనత కూడా అలాంటిదే. నాకు వద్దు అని అంటే అది మన వెనకాల వస్తుంది. కావాలని దాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఘనత కోసం అది మనకి దూరం అయిపోతూనే ఉంటుంది. కాబట్టి మనము హెచ్చింపబడాలి, ఘనత కావాలని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి అని ప్రభు వాక్యలు మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8-9 వచనాలు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరుండకుడి, అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనో కళ్ళెముతోనో బిగింపవలను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, బోధ, ఆలోచన, ఉపదేశం, వీటి ద్వారా మనం లోబడడం మంచిది. ఒకవేళ లోబడకపోతే, లోబడినటువంటి గుర్రాలను కంచరగాడిదలు ఏం చేస్తారు? గుర్రానికి కళ్ళెం వేసి వంచుతారు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువు ఏం చేస్తాడనంటే మనల్ని హెచ్చిస్తాడు. తగ్గకపోతే కనుక, మెడ వంచకపోతే ప్రభు ఏం చేస్తాడు? కళ్ళెం వేసి మనలను వంచి ఖచ్చితంగా దించుతాడు. కాబట్టి అలా కాకోకుండా ప్రభు మనల్ని హెచ్చించాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రభుకు మనము తగ్గింపు కలిగి ఉండాలి. కాబట్టి 5 విషయాలు నేర్చుకున్నాం. 5వది ఘనత కావాలంటే తగ్గించుకోవాలి. 6వది ధైర్యం కావాలంటే, చెప్పండి మీరు, ధైర్యం కావాలంటే భయపడాలి. ధైర్యం కావాలంటే భయపడాలి. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. నిర్భయంగా, ధైర్యంగా జీవించాలంటే ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మనము ధైర్యంగా జీవించగలుగుతాం. ధైర్యం కావాలంటే, భయపడాలంటే దేవునికి మనం భయపడితే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమన్నాడనంటే, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, దేహమును చంపగోరువానికి భయపడకు కానీ మీ ఆత్మను దేహమును నరకములో పడద్రోయువానికి మిక్కిలి భయపడండి అని ప్రభు చెప్పాడు. మనం లోకానికి భయపడతాం. ఎందుకు భయపడతాం? సర్వసాధారణంగా లోకానికి, మనుషులకి భయపడతాం. వాళ్ళు ఏదో చేస్తారని, వాళ్ళు ఏదో అంటారని, లేకుంటే లోకంలో వాళ్ళు ఏదైనా మనకి హాని చేస్తారని భయపడతాం. కానీ ఒక్క మాట చెప్పమంటారా? నిజంగా మనకు దేవునికి భయపడితే, దేవుడి భయం గనక మనలో ఉంటే ఏ మనిషికి, ఏ పరిస్థితికి, ఏ వ్యక్తికి ఎప్పుడు ఎన్నడూ భయపడాల్సిన అవసరత లేనేలేదు. మనం మనుషులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం అంటే ఒక సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? మనం దేవునికి భయపడటం లేదన్నమాట.
మనం నిజంగా దేవునికి భయపడితే పరిస్థితులకు కానీ దేనికి కూడా మనం భయపడం. ఒక మాట అండి, ఒకవేళ ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకోండి, దేవుడు పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది, అంతే కదా. ప్రభు ఏమన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి, ఇక్కడ ఒక్కటి రాలాలన్నా పరలోకంలో పర్మిషన్ కావాలి కదా. తల వెంట్రుక రాలాలన్నా ప్రభువు అనుమతిస్తేనే జరుగుద్ది. కాబట్టి తల వెంట్రుకల నిమిత్తమే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉంటే, ఎవరైనా వచ్చి మనకు హాని చేయాలంటే, ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలనంటే దేవుడు అనుమతిస్తేనే కదా జరిగేది. కాబట్టి దేవుడు అనుమతి ఇవ్వాలంటే మనం దేవునికి భయపడితే ఆయన మనల్ని ఏం చేస్తాడు, భద్రపరుస్తాడు, కాపుదలిస్తాడు. కాబట్టి ధైర్యంగా జీవించాలనంటే దేవునికి మనం భయపడాలి. దేవుడు తన ప్రజలైన వారిలో ప్రాథమికంగా కోరుకునేది ఏంటనంటే దేవునికి భయపడడం. దేవునికి భయం లేకుండా, దేవుడి భయం మన జీవితాల్లో లేకుండా ఎన్నడూ దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేం. మనము నిర్గమకాండం 1వ అధ్యాయంలో చదువుకుంటాం. ఫరో ఏం చేశాడనంటే, ఐగుప్తు రాజు వచ్చి ఇశ్రాయేలీలో ప్రజలు పెరిగిపోతా ఉన్నారు, వీళ్ళని అణిచివేద్దామని చెప్పి, మగబిడ్డ పుడితే కనుక వాళ్ళని చంపేమని చెప్పని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. మంత్రసానులు సిఫ్రా పూయ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, రాజు ఆజ్ఞకు భయపడుకోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే, మంత్రసానులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళకి డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. దేవునికి భయపడినందున మనం 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుకుంటాం. నిర్గమకాండంలో, వారు దేవునికి భయపడినందున దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగ చేశాడని రాయబడి ఉంది. అంటే దేవునికి భయపడడం వల్ల వాళ్ళ వంశాన్ని దేవుడు దీవించాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి భయపడతాం. దేవునికి భయపడితే భక్తిగా జీవిస్తాం. దేవునికి భయపడితే జీవితం చాలా వరకు సెటరేట్ అయిపోతుంది. దేవునికి భయపడితే మనం ధైర్యంగా జీవించగలుగుతాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలనంటే ఏం చేయాలి, భయపడాలి. ఎవరికి, దేవునికి భయపడాలి. చివరిగా 7వది చెప్తున్నాను, బలం కావాలనంటే బలహీనులు అవ్వాలి. బలం కావాలంటే బలహీనులు అవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటేనే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను. పౌలు గారికి ఒక బలహీనత ఉండే, ఆయనకి కంటి జబ్బు ఉందనమాట. దాని నిమిత్తము ప్రభువుని తీసేయమని ముమ్మారు ప్రార్థన చేశాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీ బలహీనతలలో నా బలం నీకు సరిపోతుంది, నా కృప నీకు చాలును అని ప్రభు చెప్పాడు. ఇక్కడ బలహీనులు బలం కావాలంటే బలహీనులు అవ్వడం అంటే దీని అర్థం ఏంటనంటే, నేను చేసేయగలను, నేను సాధించేయగలను, నేనేదైనా చేయగలను అనేటువంటి కొంతమందికి కాన్ఫిడెంట్ ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నా అంతటి నేను చేసేయగలను అనుకోకుండా దేవుని మీద ఎవరైతే పూర్తిగా ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో దేవుడు వారిని ఏం చేస్తాడు, బలపరుస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడాలి, మనం దేవుని మీద మాత్రం. మనము బలహీనతలో ఒకవేళ మనకున్నటువంటి శక్తిహీనతగా ఒకవేళ మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, ఎక్కడైతే మనము కృంగిపోతున్నామో, ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని బలాన్ని కోరుకుని దేవునికి అప్పగించుకుంటే ప్రభు మనకి ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, మన బలహీనతలలో దేవుడు మనకు శక్తి చేత ఆయనను నింపాలి అని అంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మన హృదయాన్ని ఖాళీ చేసుకుంటే అప్పుడు మాత్రమే దేవుడు తన శక్తితో మనల్ని నింపుతూ ఉంటాడు. ఇప్పుడు మన బండి ఎక్కడికన్నా వేసుకెళ్ళాం అనుకోండి, ఫుల్గా నింపాలంటే పూర్తిగా ఖాళీ చేస్తే ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే మన శక్తి మీద, మన సామర్థ్యం మీద, మన తెలివితేటల మీద, మనకున్నటువంటి జ్ఞానం మీద మనం ఆధారపడితే దేవుడు తన శక్తితో నింపడు. ఎప్పుడు ఆయన నింపుతాడంటే, ప్రభా నా శక్తి, నా జ్ఞానం, నా బలం ఏది సరిపోదయ్యా, నీవు నన్ను నింపు ప్రభా, నన్ను నీ శక్తితో, నీ బలంతో నన్ను నింపు, నన్ను బలపరుచు, నీ కొరకు నేను ఉపయోగపడడానికి, నీ కొరకు నేను బలమైన కార్యాలు చేయడానికి ప్రభా నన్ను నింపు అని అంటే ప్రభు ఏం చేస్తాడంటే మనలను నింపుతాడు.
తన కొరకు మనల్ని బలపరుస్తాడు. తన శక్తి ద్వారా మనము గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, నా బలహీనతలలో నేను ప్రభు వైపు చూస్తున్నాను. ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలునని ప్రభు నాకు తన కృపనిచ్చాడు. నేను బలం పొందుకుని ప్రభువులో నేను గొప్ప కార్యాలు చేయగలుగుతున్నానని పౌలు గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము బలం కావాలంటే ఏం చేయాలి? బలహీనలు అవ్వాలి. అంటే దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. 7 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, సంతోషించాలంటే దుఃఖించాలి. రెండవది, జీవించాలంటే మరణించాలి. మూడవది, పొందాలంటే ఇవ్వాలి. నాలుగవది, నాయకులు అవ్వాలంటే పరిచారకులు అవ్వాలి. తర్వాత మర్చిపోయారు, ఘనత కావాలంటే తగ్గించుకోవాలి. ఆరవది, ధైర్యం కావాలనంటే భయపడాలి. ఏడవది, బలం కావాలనంటే బలహీనులు అవ్వాలి. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ఇవి పారాడాక్సెస్ అంటారు. ఇవి మన జీవితాలలో మనం అన్వయించుకుని ప్రతి దినము కూడా, ప్రభా నీ శక్తి మీదనే నేను ఆధారపడతాను, పాపం నిమిత్తము దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినవి సరిదిద్దుకోవాల్సిన ఏమో ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. అవసరమైతే ప్రభు కోసం మరణించడానికైనా సరే సిద్ధంగా ఉందాం. మనం ఇవ్వడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి మన గుప్పులు విప్పి ధారాళంగా ప్రభు పని నిమిత్తం ఇద్దాం. మనల్ని మనం పరిచర్య చేయడానికి తగ్గించుకుందాం. అప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకుంటే దేవుడు ఘనతనిస్తాడు. మనము దేవునికి భయపడితే దేవుడు ధైర్యంగా బ్రతకడానికి దేవుడు కృపనిస్తాడు. మనం ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడగలిగితే దేవుడు మనకు శక్తినిచ్చి ఆయన కొరకు మనం బలమైన కార్యాలు చేయడానికి దేవుడు కృపనిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరిమలు కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, ఏ విషయాలైతే మేము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలని మీరు కోరుతున్నారో, మేమేం చేస్తే ప్రభా మీ శక్తిని పొందుకొని యుగయుగాలు తరతరాలు కూడా మీ రాజ్యంలో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మేము పొందుకుంటామో మీరు మాకు తెలియజేశారు. ఈ వాక్య భాగాన్ని మా హృదయాలలో మీరు స్థిరపరచండి. వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మీ కృపను మీ సహాయాన్ని మెండుగా మీరు మాకు అనుగ్రహించి మేలు చేసి కాపాడు. మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునిమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.